మీటింగ్ జబర్దస్త్గా ఉంది. ఏముంది, రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. ఉజ్జ వీరే రామనగూడెం జారిగూడెం మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్. ఎందుకు చేస్తాడు? రైతు బంద్ చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు, మహిళలకు వడ్డీ కూడా లేని రుణాలు ఇస్తుండు. ఇంకేం కావాలి జనానికి? మస్తు ఇచ్చిండు. కేసీఆర్ పాలన 100 బాళ్ళు బెస్ట్ గానే ఉంది. 100 రెట్లు బెస్ట్ గానే ఉంది. ప్రభుత్వం వచ్చినాకనే ఎవరు దోపిడి దొంగలు 10 ఏళ్లలో దోసక తిన్నాడు, అంతకన్నా ఎక్కువ ఉంది. ఇంకా చెప్తున్నానే, ఇప్పుడు రుణమాఫీ చేసిండు, రైతు బంద్ చేసిండు, వడ్డీ లేని రుణాలు ఇస్తుండు, ఇంకేం కావాలి? సంతోషంగా ఉండరు, ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఆ దొంగలకే పడతలేదు, అంతేం లేదు. ఇచ్చిండు కదా బీసీ వాదం కూడా, నిన్న 42% చేసిండు కదా, అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఎస్సీ వర్గీకరణ చేసిండు, ఇంకేం కావాలి? బెస్ట్, 100% బెస్టే. దోసుకున్న దోపిడీ గురించే ప్రజలని వెనక మళ్ళీ దానికి చెప్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అంతే. సంవత్సరంలో 99% కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలో గెలుస్తారు. అంతే, వాస్తవంగానే చెప్తున్నా. ఎక్కడైనా ఊరూరా తెలుసుకోండి మీరు. ప్రజల్నే రైతుగానే వస్తున్నాను. ఏం నష్టం చేయలే. 10 ఏళ్ల గతంలో రాజశేఖర రెడ్డి కూడా రుణమాఫీ చేసిండు, మొత్తం కరెంటు బిల్లు మాఫీ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేం చేయాలి వీడు అన్నట్టు చేసిండా? అది 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి చేసిండు. ఎస్ఆర్ఎస్పీ కాలం కూడా ఆయన తెచ్చిండు. పడ్డది, అందరికి పడ్డది. 9,000 కోట్లు 9 రోజుల్లో చేసిండు. ఏం లేదండి, అందరికి ఇచ్చిండు. 2 వాళ్ళకి కాకపోతే తప్పులు ఒప్పులు ఉన్న కాడ చేసిండు, అంత తప్పించి ఇంకోటి ఏం లేదు. న్యాయం చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కూడా పేదలకు అందరికి కూడా ఇల్లు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చిండు. లబ్ధిదారులకు అంత తప్పు లబ్ధిదారులకు ఖచ్చితంగా ఇచ్చిండు. ఎక్కడైనా సర్వే చేసుకోండి. అంటే రోడ్ల మీద మాట్లాడితే తప్పు కదా, అది ఇళ్లలోకి వచ్చి చేస్తే అర్థమవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలి అని అంటారు. వాళ్ళు చెప్పుకునే తప్ప ఏ పేదోడిని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు రేవంత్ రెడ్డి అంటే ఏందనేది. కింది స్థాయి వరకు పోతుండ, ప్రతి ఒక్కరికి ఇస్తుండండి. ప్రతి లబ్ధిదారునికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తుండు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రులు రేవంత్ రెడ్డి ఏమంటే అంతా తప్పుడు సమాచారం, ఇంకోటి ఏం లేదు. ఎవ్వరు లేదు, వర్గీకరణ అనేది అంతా ఏకమత్యంగానే పోతుండ్రు. అది వస్తుందండి, 40 ఏళ్ళు వస్తుంది. ఇంకా కూడా 40 ఏళ్ళు వస్తుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా వస్తాడు. ఓకే.